For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ అందరు ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మకర రాశి వల్ల జాతకం చూడు చిలకమ్మ, అనుకున్న పనిలో సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనిలో బాగు రావాలి, ప్రతి ఒక్క పనిలో జయం ఉండాలి చూడు. మకర రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే మే నెల మకర రాశి వాళ్ళ పేరు మీద, కానీ ఎక్కడ పోయినా కానీ దొంగలాట ఎక్కువ ఉంటుంది. వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, వాళ్ళని సాధిస్తాం, ఈ పని సాధిస్తాం అని పట్టుదల పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళతో మాటలతోనే బోల్తా కొట్టేస్తారు. కానీ బరాబరు బుద్ధులు ఉన్నాయి, రాజబుద్ధులు ఉన్నాయి. ప్రతి ఒక్క పనిలో ఆలోచన, ప్రతి ఒక్క పనిలో బాగుంటుంది, ప్రతి ఒక్క పనిలో తెలివితేటలతో పనిచేస్తారు. కానీ ఇలా జాతకంలో ఏముందంటే మరొకటి లోకుల వల్ల కూడా అవమానాలు చెక్కులు ఎక్కువ పడతారు. ఎక్కడ పోయినా ముంగిస్ పాములాగా ఇల్లు పోటా పోటీ మీద ఉంటారు. ఎక్కువ ఎవరి మాట వినరు, ఎక్కువ ఎవరి మాట పట్టించుకోరు. తన జ్ఞానం తనకు, తన తెలివి తనదన్నట్టు నడుచుకుంటారు ముందుకు. దీనివల్ల వీళ్ళకు లోకుల వల్ల కూడా ఇబ్బందులు, లేనిపోని కష్టాలు, 10 మందిలో మంచుకున్న పేరు గౌరవం కూడా అల్లరిపాలు జరుగుతుంది. అలా కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళు ముందుకు వెళ్తున్న పని, అనుకుంటున్న పని కూడా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా వీళ్ళకు సమస్య లేకుండా గెలుస్తారు. కొంచెం జాగ్రత్తగా నిదానంగా పాటించుకుంటే వీళ్ళకు చదువులో, ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే చదువులో కానీ, విద్యారేఖలో కానీ, ఇంకా ముందుకు వెళ్తున్న పనిలో కానీ, అనుకుంటున్న పనిలో కానీ అది కొంచెం భాగ్యం రేఖనే ఉంటుంది. ఇంకా దీనివల్ల వీళ్ళకు మంచితనం చేయకపోయినా కూడా చెడుతనం ఎదురవ్వడం అనేది ఎదురొస్తుంది. స్త్రీలకు వాళ్ళు ఎంత చక్కగా నడుచుకున్నా కూడా, ఎంత ఉపవాసంతో ఉన్నా కానీ ఒక మాట పడకూడదని అనుకుంటారు, కానీ 2 తిట్లు 2 అవమానాలు ఎదురు వస్తూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు, ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకు, మన రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల మాత్రం చాలా బాగా ఉంది. ఎక్కడ పోయినా, ఏ పని చేసినా, జాబ్లో వెళ్ళినా, ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఇంకా మనకు రాజకీయంలో ఉన్న వాళ్ళు మంచి పేరు, మంచి గౌరవం సంపాదించుకుంటారు. సినీ తారల్లో కూడా మంచి అవకాశాలు, మంచి భాగ్యాలు, వెంట పడిన వాళ్ళు అంటే వెనుక లాభం లేకున్న సినీ తారల్లో నష్టపేరు పోలేని వాళ్ళు కూడా పేరు సంపాదించుకుంటారు. ఒక మంచి స్థాయికి, మంచి గౌరవంకి వీళ్ళు వస్తారు. ఇంకా దీని తర్వాత ఇలా జాతకంలో ఎలాగుందంటే కొంత మీరు వెళ్ళే కొత్త పనులు మీరు అయ్యగారి దగ్గర వెళ్ళి మీ జాతకాన్ని ప్రశ్నించుకొని మీరు ముందుకు సాగండి. కానీ వచ్చింది కదా పని అని మీరు ముందుకెళ్తే అది మీకు సవ్యంగా ఉండదు. మీరు వెళ్ళే పనిలో అయ్యగారి దగ్గర వెళ్ళి మీ జాతకం ప్రశ్నించుకొని మీరు ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విధానంలో మీకు శుభం జరుగుతుంది. అది మీకు లాభం ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్క జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, ఇంకా సంతానం లేని విషయంలో కానీ, సంతానంలో కొంతమంది బాధపడుతున్న వాళ్ళు, ఇంకా పిల్ల పాపలతో బాధపడుతున్న వాళ్ళు తమ ఇంట్లో దేవుణ్ణి పూజ సవ్యంగా చేసి 5 వారాలు ఉపవాసం ఉండి, స్త్రీలు పురుషులు 5 వారాలు ఉపవాసాలు, పిల్లలు కలిగిన వాళ్ళు భార్యాభర్తలుగా ఉండాలి. సంతానంలో ఉన్నవాళ్ళు, ఆరోగ్య విషయంలో బాధపడుతున్న వాళ్ళు, ఒక స్త్రీ మాత్రం, కన్న తల్లి మాత్రం ఉపవాసం ఉండి ఆ దేవుడి మీద ఒకరోజు మీరు పూజ పాటిస్తే మీకు పిల్ల పాపలతో కూడా సంతోషం ఉంటుంది, భార్యాభర్తల్లో కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ముందుకు ఎక్కడ వెళ్ళినా కూడా
అది సవ్యంగా మీకు జరుగుతుంది. అందువలన కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అది మీకు మోక్షం. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ముందుకు కూడా మీరు చేద్దామనుకున్నది కూడా సహాయం జరుగుతుంది, అనుకున్నది కూడా గెలుస్తుంది. ఈ నెల కొంచెం మీరు ఓపిక పడితే చాలా మంచిది. అందరికీ నమస్కారం.